సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. తినడానికి 3 రొట్టెలు మాత్రమే ఉన్నప్పుడు, తినేవాళ్లు నలుగురైనప్పుడు తనకి ఆకలిగా లేదు అన్న వ్యక్తి తప్పకుండా మాతృమూర్తి అయ్యుంటుంది అన్నాడో కవి. పక్షుల రాగాల నడుమ గరికపూల పాన్పు మీద తనను కన్నందుకు కన్నతల్లికి అభినందనలు. కొండలలో చెలరేగిన సుడిగాలిని చూపినావు, ఉరికొయ్యను ధిక్కరించు సాహసాన్ని తాపినావు, ఏటికి ఎదురీదమని ఉగ్గుపాలు పోసినావు అంటూ తల్లి ఎలా తనని తీర్చిదిద్దిందో అద్భుతంగా చెబుతారు శివసాగర్ అనే కవి. అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు, సరితూచమంటే ఒరిగేను అమ్మ వైపు అంటూ ఎంతో హృదయంగా అమ్మ గొప్పతనం గురించి రాశారు ప్రముఖ కవి శ్రీ నారాయణ రెడ్డి గారు. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉషా గారు ఉన్నారండి. ఉషా గారు మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఒక స్పెషల్ ఐటమ్ చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. ఉషా గారు నమస్తే అండి. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా మదర్స్ డే. థ్యాంక్ యూ అండి. మదర్స్ డే సందర్భంగా అంటే పిల్లలు గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా. ముందుగా మీ చిన్నప్పుడు అంటే మీ పిల్లలు చిన్నప్పుడు మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటండి? అంటే మా పాప, చిన్న పాప పెయింటింగ్స్ అవి బాగా వేస్తుంది. చిన్న పాప. ఓకే. తను ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చింది నాకు. ఓకే. అదే ఫస్ట్ టైం మా గిఫ్ట్. ఫస్ట్ టైం. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి అది? అంటే పాపకి ఎంత ఏజ్? 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు. 4-5 ఇయర్స్ ఉన్నప్పుడే గ్రీటింగ్ కార్డ్ మీద పెయింటింగ్ వేసి ఇచ్చింది. ఓకే. మనము అంటే ఇప్పుడు మా సకులందరికీ ఏ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? ఈరోజు అరటికాయ పెరుగు చట్నీ చేసి చూపిస్తాను. ఓకే. అరటికాయ పెరుగు చట్నీ. అది దాని గురించి తెలుసుకుంటూ మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మరి అరటికాయ పెరుగు చట్నీకి కావాల్సినటువంటి పదార్థాలు తెలియజేస్తారా? ఓకే. ఉడికించి కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కలు, పెరుగు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్, ఇంగువ, సాల్ట్, కొత్తిమీర, వెల్లుల్లి. ఓకే ఉషా గారు, అరటికాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. మరి ముందుగా ప్రాసెస్ అండి. అరటికాయలు కట్ చేసి కుక్కర్లో పెట్టి ఉడికించి పెట్టుకోవాలి. ఆల్రెడీ పెట్టుకున్నాం. ఓకే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్ ఇది సరిపోతుందా? సరిపోతుంది. దీంట్లో పెరుగు వేసుకుందాం. నెక్స్ట్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలండి. అయితే మిక్సీ గిన్నె ఇస్తాను. వెల్లుల్లి, దాంట్లో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. ఇది పేస్ట్ లాగా చేయాలండి. దీంట్లో వాటర్ ఏమైనా యాడ్ చేయాలా? అక్కర్లేదు, అవసరం లేదు. ఇలాగలో మనం సరిపోతుందా? ఇట్లా సరిపోతుంది. పెరుగులో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నటువంటి అంటే ఆ పేస్ట్ ని దాంట్లో మిక్స్ చేసేస్తున్నాం. వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, అలాగే కొత్తిమీర పేస్ట్ దాంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు బాణలు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. ఇది ఆయిల్ వేడైంది. ఇంగు కూడా వేద్దాం. దీంట్లో ఇంగువ కూడా వేస్తున్నారా? తాలింపులో ఇది ఒకసారి తిప్పండి. స్టవ్ ఆఫ్ చేసేనా? మనకి ఈ వేడికి మొత్తం తాలింపు అయిపోతుంది. దాంట్లో కొంచెం ఇంగువ కూడా వేసారు. ఓకే. దాంట్లో కరివేపాకు కూడా ఆయిల్ వేడి ఉంది కదా, వేసేద్దాం. నెక్స్ట్ దీంట్లో ఉప్పు, పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు. ఆ పెరుగు మిక్స్ లో కొంచెం పసుపు వేసామండి. సాల్ట్. ఇప్పుడు ఉప్పు కూడా. ఓకే. అది మొత్తం కూడా మిక్స్ చేశారు ఆ పెరుగులో. మనం వేసిన ఇది మిక్స్ చేసాం కదా. పచ్చిమిర్చి పేస్ట్, తర్వాత పసుపు, కొంచెం సాల్ట్. నెక్స్ట్ ఇవి అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని కూడా తొక్క తీయాలి. ఇప్పుడు ఇట్లా తీస్తే ఉడికించినవి ఇట్లా వచ్చేస్తుంది.
ఇది దీంట్లో వేసేసుకోవచ్చు. వేసేయడమేనా డైరెక్ట్? అంటే స్మాష్ చేసుకోవచ్చు. ఓకే. చేసుకుని వేయాలి దీంట్లో యాక్చువల్లీ. అంటే మెత్తలాగా చేసేసి దీంట్లో వేసేసుకోవాలి. ఇట్లా కూడా చేయొచ్చు. ఓకే. ఆల్రెడీ అది ఉడికిపోయింది కాబట్టి మనం ఇట్లా అంటుంటేనే అది మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఆ పెరుగు మిక్స్ లో అది అరటికాయ ముక్క దాని తోలు తీసేసి వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ దాంట్లో ఈ పోపు వేసేసుకోవాలండి. తాలింపు దినుసులు దీంట్లో వేసేసుకోవాలి. ఓకే. వేసేసిన తర్వాత స్పూన్తో కలిపేద్దాం. ఆ పెరుగు పచ్చడిలో మనం ఇప్పుడు ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసాం. ఇప్పుడు మొత్తం కలపాలా? ఇది కలిపేసుకోవాలి. ఈ రోజు మా సకులందరి కోసం మదర్స్ డే స్పెషల్ అరటికాయ పెరుగు పచ్చడి. ఓకే. చల్లగా. ఇంట్లో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే. చల్లని అరటికాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూడడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. ముందు మన సకులందరికీ చెప్దాం. అరటికాయ పెరుగు పచ్చడి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు, పెరుగు, ఉప్పు, ఆయిల్, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి తాలింపు గిన్నె పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక తాలింపు గింజలు, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి పెరుగు తీసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసి పేస్ట్ను పెరుగులో వేసుకోవాలి. తర్వాత అందులో పసుపు, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఇందులో అరటికాయ ముక్కలను తొక్క తీసి పెరుగులో మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత ముందుగా చేసి ఉంచుకున్న తాలింపు దినుసులు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే, చల్లటి అరటికాయ పెరుగు పచ్చడి రెడీ. అరటికాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఉషా గారు, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. కూల్ గా లోపలికి వెళ్ళిపోతుంది. దీన్ని చపాతీలోకి, రైస్ లో కూడా పెట్టుకోవచ్చు. కానీ చాలా స్పెషల్ గా ఉందండి ఐటమ్ మాత్రం. ఎందుకంటే అరటికాయ వేస్తారు కదా దీంట్లో. మామూలుగా అందరూ ఏంటంటే పెరుగు పచ్చడి చేసుకుంటూనే ఉంటారు. దీంట్లో ఉడికించిన అరటికాయ వేశారు. చాలా స్పెషల్ ఐటమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా సకులందరికీ మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ. చూసారు కదా సకులు, అరటికాయ పెరుగు పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402353556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. మరొకసారి సకులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.